హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం కుకింగ్ చేసినప్పుడు అండ్ మనం ఆహారం తింటున్నప్పుడు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగా మన హెల్త్ చాలా ఖరాబ్ అవుతుందండి. సో ఈరోజు ఆ మిస్టేక్స్ ఏంటో మనం తెలుసుకుందామండి. ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మన హెల్త్ ఎంతగా కాపాడుకోవచ్చో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి. ఈరోజు మనం చేసే డైలీ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ముందుగా పెరుగండి. మనం భోజనం చేసిన చివరిలో ఒక్క ముద్దైనా సరే పెరుగుతో తినాలి అంటారు కదండి. అది నిజమేనండి. ఎందుకంటే పెరుగు ఆహారం జీర్ణం కావడానికి ఎంతో దోహదపడుతుందండి. పెరుగులో B12, కాల్షియం, మెగ్నీషియం, జింక్ లాంటి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయండి. ఇది మన టీత్ని అండ్ బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతాయండి. పెరుగు తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందండి. ఇది మన ఇమ్యూనిటీని పెంచుతుందండి. అండ్ పెరుగును డే టైం మాత్రమే తీసుకోవాలండి, నైట్ టైం తినకూడదు. ఎందుకంటే నైట్ తిని పడుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. అయితే ఇప్పుడు పెరుగు తిన్న తర్వాత ఏం తినకూడదు లేదా ఏ ఆహారం తిన్నాక పెరుగు తినకూడదు అనేది ఇప్పుడు చూద్దామండి. చేపలండి. చేపలు, చికెన్, మొత్తానికి నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ తిన్నాక పెరుగు తినకూడదండి. అలా తింటే వాంతులు, అజీర్ణ సమస్యలు వస్తాయండి. అరటిపండు తిన్న వెంటనే పెరుగు తినకూడదండి. అలా తింటే కడుపు నొప్పి వస్తుందండి. దానికి బదులు అరటిపండు, పాలు తినచ్చండి. పెరుగు, ఉల్లిపాయలు తినకూడదండి. తింటే అలర్జీ, గ్యాస్, వాంతులు వస్తాయండి. ఇంకా పాలు, పెరుగు ఒకదాని తర్వాత ఒకటి తినకూడదండి. పాలు తాగిన వెంటనే పెరుగు తినకూడదండి. పెరుగు తిన్న వెంటనే పాలు తాగకూడదండి. అలా తింటే గ్యాస్, డయేరియా వస్తాయండి. ఇంకా మనం చికెన్ బిర్యానీ చేసేటప్పుడు, బోండాలు వేసేటప్పుడు పెరుగుని యూజ్ చేస్తాం. అలా చేయటం తప్పండి. పెరుగుకి వేడి తగిలితే అది విషం అవుతుందండి. ఇది వెంటనే ప్రభావం చూపించపోయినప్పటికీ కూడా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి. టేస్ట్గా ఉందని తినే ముందు అది మనం ఎలా తయారు చేస్తామో అని తెలుసుకొని తింటే మనకు, మన హెల్త్కి మంచిదండి. చికెన్ బిర్యానీ చేసేటప్పుడు గ్రేవీ ఎక్కువగా రావటం కోసం అండ్ టేస్ట్ కోసం పెరుగు యూజ్ చేస్తారండి. లేదండి, పెరుగుకి ఎప్పుడు కూడా వేడి తగలకూడదండి. అలాగే బోండాలు వేసేటప్పుడు కూడా మనం పెరుగుని యూజ్ చేస్తామండి. ఎందుకంటే బోండాలు కొంచెం పుల్లగా రావాలని టేస్ట్ కోసం వేస్తామండి. సో అలా వేయకుండా మనం బోండాలు తయారు చేసే పిండిని రేపు మార్నింగ్ వేస్తామంటే ఈరోజు నైటే తయారు చేసుకొని ఉంచుకొని ఉంటే పులుస్తుందండి. సో ఆ విధంగా మనం చేసుకోవాలి, కానీ పెరుగుని మాత్రం బోండాలు వేసేటప్పుడు యూజ్ చేయకూడదండి. అలా చేస్తే అది పాయిజన్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి తేనండి. తేనె మనం తినేందుకు స్వీట్గా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే కదండి. అయితే ఈ తేనెను ఎలా తినాలి, ఎలా తినకూడదు అని ఇప్పుడు మనం తెలుసుకుందామండి. తేనె మనకు ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పచ్చండి. కానీ చాలామంది తేనె మంచిదని ఎందులో పడితే అందులో వేసుకుని తాగేస్తూ ఉంటారండి. ముఖ్యంగా ఉదయం లేవగానే చాలామంది హాట్ వాటర్లో తేనెను వేసుకొని తాగేస్తూ ఉంటారండి. సో దానివల్ల వికారం, వాంతులు, విరోచనాలు అవుతాయండి. అలాగే వేడిగా ఉన్న ఏ పదార్థాల్లో కూడా వేసి తినకూడదండి. అలా తింటే విషంగా మారి హెల్త్ ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేస్తుందండి. తేనె మనకు ఎంత మేలు చేస్తుందో దాన్ని సరైన పద్ధతిలో వాడకపోతే అంతే చెడుని చేస్తుందండి. ముల్లంగి రసంలో తేనెను కలిపి తాగకూడదండి. నాన్ వెజ్ తిన్నాక కూడా తేనెను తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్, నెయ్యి, తేనె కలిపి తినకూడదండి. ఇప్పుడు తేనెను ఎలా వాడాలో చూద్దామండి. తేనెను ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. రూమ్ టెంపరేచర్లోనే పెట్టాలండి. ప్యూర్ తేనెకు ఎక్స్పైరీ డేట్ లేదండి. తేనెను గోరువెచ్చని నీటిలో కానీ గోరువెచ్చని పాలలో కానీ కలిపి తీసుకుంటే మంచిదండి. ఇవండి తేనెతో కలిగే లాభాలు, సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఆయిల్ గురించి చూద్దామండి. మనం ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ వల్ల మళ్ళీ యూజ్ చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఆయిల్ని 1-2 సార్లు మాత్రమే యూజ్ చేయాలండి. మనం పిండి వంటలు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేస్తాం కదండి. ఆ ఆయిల్ని మరలా సెకండ్ టైం ఎలా యూజ్ చేయాలంటే, ఒకసారి వేడి చేసిన ఆయిల్ని
ఒక సీసాలో వేసుకున్న తర్వాత సెకండ్ టైం వాడేటప్పుడు తాలింపులకు యూస్ చేస్తే సరిపోతుందండి. అంతేగాని పదే పదే ఆ ఆయిల్లో పిండి వంటలు వండడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉందండి. హోటల్స్లో అండ్ రోడ్ సైడ్ ఫుడ్ అమ్మే వాళ్ళు కూడా కొంతమంది అలాగే చేస్తుంటారండి. సో అది తినడం వల్ల చాలా మందికి వాంతులు, విరోచనాలు, వికారంగా ఉంటాయండి. ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ని మరలా మరలా వాడటం వల్ల ఆ ఆయిల్లో ఉండే దాని సహజత్వాన్ని కోల్పోతుందండి. అది మరలా మరలా వేడి చేయడం వల్ల పాయిజన్గా మారుతుందండి. సో ఒకసారి వేడి చేసిన ఆయిల్ని 1-2 సార్లు మాత్రమే వాడాలండి. సో ఇవండి యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.